హలో అండి, అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్. కొత్తిమీర, పుదీనా ఎండు కూడా మిక్సీలో వేసుకొని ఇలాగ ముద్దలాగా చేసి ఫ్రైడ్ రైస్ చేయండి. కొత్తిమీర, పుదీనా ఫ్లేవర్తో డిఫరెంట్గా ఉండిద్ది. ఇంట్లో అందరికీ నచ్చుతుంది, అంత టేస్టీగా ఉండిద్ది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఈ ఫ్రైడ్ రైస్ కోసం మీ కారానికి తగినంత పచ్చిమిర్చి, అలాగే కొంచెం కొత్తిమీర తీసుకోండి. మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో మీ కారానికి తగినంత పచ్చిమిర్చిని సగానికి తుంచుకొని వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా కూడా వేసుకొని నీళ్ళు ఏమీ వేసుకోకుండా ఇలాగ కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. కొత్తిమీర, పుదీనా కొంచెం ఎక్కువ వేసుకోండి, ఫ్లేవర్ అనేది బాగుండిద్ది. గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టండి. వేడి వేడి అన్నం లేకపోతే మిగిలిపోయిన అన్నం ఉండిద్ది కదా, ఈ అన్నాన్ని మీకు ఎంత కావాలి అనుకుంటే అంత అన్నాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని మొత్తం అన్నం పొడి పొడిగా చేసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకొని 4-5 కోడిగుడ్లను పగలగొట్టుకొని వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి సాల్ట్ కూడా ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని మనం ఎగ్ బుజ్జి చేసుకుంటాం కదా, ఎగ్ పౌటు అంటాము, అలాగ చేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. కోడిగుడ్డును ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఎగ్ బుజ్జిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టండి. అదే కడాయిలోకి ఒక 2 టీ స్పూన్ల దాకా నూనెను వేసుకొని 2 ml కరివేపాకు వేసుకోండి. అలాగే ఒక 2 చిన్న సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, ఇలాగ కొంచెం లైట్గా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. ఉల్లిపాయలు కొంచెం లైట్గా గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు మనం వేడి చేసుకున్న కొత్తిమీర, పుదీనా పేస్ట్ వేసుకొని, కొత్తిమీర, పుదీనా ఎండు పచ్చివే కాబట్టి వీటిని ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలాగా ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ పౌడర్ వేసుకోండి. ఎగ్ పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇలాగా ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం విడివిడిగా పొడిగా చేసుకున్న అన్నం ఉండిద్ది కదా, ఆ పొడిగా చేసుకున్న అన్నం వేసుకోండి. అన్నం వేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి. అలాగే గరం మసాలా ఒక 2 టీ స్పూన్ల దాకా వేసుకోండి. గరం మసాలా కొంచెం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుండిద్ది. అలాగే సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. తర్వాత చూసుకొని మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ వేసుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టేసేయండి. మంట హై ఫ్లేమ్లో పెట్టేసి ఒకసారి బాగా కలపండి. అన్నం మొత్తం కొంచెం చల్లగానే ఉంటుంది కాబట్టి హై ఫ్లేమ్లోనే ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. 2-3 నిమిషాల తర్వాత ఉప్పు, కారం రెండు సరిపోయాయో లేదో చూసుకోండి. నాకైతే ఇంకొంచెం ఉప్పు పడింది, ఇంకొంచెం ఉప్పు వేసాను. అలాగే ఎగ్ ఫ్రైడ్ రైస్ కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది కాబట్టి పెప్పర్ పౌడర్, నల్ల మిరియాల పొడి ఇంకొక టీ స్పూన్ దాకా వేసుకొని హై ఫ్లేమ్లోనే ఇంకొకసారి బాగా కలుపుకొని లాస్ట్లో లెమన్ జ్యూస్, నిమ్మరసం ఒక టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి. నాకు లెమన్ జ్యూస్, నిమ్మరసం వేస్తే ఇష్టం కాబట్టి వేసాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అంతే అండి, చాలా ఈజీగా సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉండిద్ది. కొత్తిమీర, పుదీనా ఫ్లేవర్తో డిఫరెంట్గా ఉండిద్ది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.